డిండి మండలం పడమటి తండాకు చెందిన పాండు నాయక్ తన కూతురుకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి చెక్కు విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కళ్యాణ లక్ష్మి చెక్కు విషయంలో శ్యామ్ నాయక్ 10,000 రూపాయలు డిమాండ్ చేశారు. 5,000 ఇస్తుండగా తన ఇంట్లో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గతంలో కూడా పీఏపల్లి ఆర్ఐగా పనిచేస్తున్న సమయంలో సస్పెండ్ అయినట్టు సమాచారం. నాయక్ ఫైల్పై సంతకం పెట్టకుండా 2 సంవత్సరాలుగా వేధిస్తున్నాడు. నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి సోదాలు కొనసాగాయి. నా పేరు పాండు, రాత్లాత్ పాండు. నేను ఆటో నడిపిస్తా హైదరాబాద్లో. మా పాపకు పెళ్ళి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా కళ్యాణ లక్ష్మి లేదు. ఏమన్నా అంటే డబ్బులు కావాలంటాడు. 10 సార్లు పోయినా, కాలు పట్టుకున్నా. ఒకసారి ఇచ్చిపోయి కాలు పట్టుకున్నా, నీ ఓడరా పోయి అన్నది. మళ్ళీసారి పోతే ఇదే మాట మాట్లాడు. మళ్ళీ ఇంకోసారి పోతే ఎమ్మెల్యే తోటి ఫోన్ చేపిస్తున్నాడు, చేయలే. ఇన్ని రోజులు కష్టపడి 3 రోజులకి వెళ్ళి కష్టపడి ఇప్పుడు వచ్చి ఏడో అప్పు సొప్పు తెచ్చి 5,000 ఇచ్చిన. 5,000 ఇస్తే నాకు తెలియదు మా బొమ్మడిదికి ఇట్లా చేస్తుందని. ఆయన అడిగిన 10. ఆటోకు బతున్నాం, గిరాకీ లేదు సార్, ఇదే గిమ్లాడినా, కాలు పట్టుకున్నా, ఇసిరేసిండు. సరే అని మా బొమ్మడిది చెప్పిన. బొమ్మడి చెప్పి ఇట్లా పట్టించు ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చి. ఎన్ని రోజులు తిరిగినావు దేని చుట్టా దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది తిరగబట్టి. ఏం దగ్గరికి రానిస్తలేడు. ఎవడ్రా భయ్ అనేది. సార్ పేరు నాకు ఇంత తెలియదు. ఏమంటే పైసలే అడిగేది. నేను ఇట్లా చేస్తా అని ఈ పని చేపించాను.